హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈ రోజు మనం ఈ వీడియోలో వ్రిస్ట్ పెయిన్ గురించి తెలుసుకుందాం. అంటే మణికొట్టు నొప్పి. ఎవరైనా కానీ మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. వీలైనంత మందికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. వ్రిస్ట్ పెయిన్ అంటే మణికట్టు నొప్పి. ఇది మనకి సాధారణంగా వచ్చేసి ఈ రీజన్ లో ఉంటుంది అనమాట. సో ఈ పెయిన్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఎవరైనా సిస్టమ్ ముందు వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కార్పల్ టెండన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ భాగంలో నొప్పి రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఇంజురీ అన్నమాట, కింద పడినప్పుడు కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ లో మనకి చేతికి దెబ్బ తగిలినప్పుడు కానీ మనకి ఇక్కడ నొప్పి అనేది రావడం జరుగుతుంది. అలాగే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి మణికట్టు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో నేను చెప్పాను కదా ఇన్ని మణికట్టులో ఇన్ని రకాలు ఉన్నాయని. సో ఏ రకమైన నొప్పి వచ్చినా నేను చెప్పబోయే ఈ 3 ఎక్సర్సైజ్లు అనేది కానీ మీరు చేస్తే మీకు పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ కలగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఎక్సర్సైజెస్ ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. వ్రిస్ట్ పెయిన్ లో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మనకి ఏ హ్యాండ్ అయితే ఏ విస్ట్ అయితే మనకి పెయిన్ ఉందో ఆ విస్ట్ ని ఆ హ్యాండ్ ఇలా స్ట్రైట్ పెట్టేసి ఈ హ్యాండ్ తో దీన్ని ఇలా మనం మన వైపుకి లాగాలన్నమాట. సో ఇలా లాగితే మనకి స్ట్రెచ్ ఫీలింగ్ రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు 60 సెకండ్స్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ చేయాలి, మళ్ళీ స్ట్రెచ్ చేయాలి, మళ్ళీ 60 సెకండ్స్ హోల్డ్, అలాగే మళ్ళీ రిలాక్స్. సో ఇలా ఒక్క సెషన్ లో మనం 4 to 5 టైమ్స్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏదైతే మనకి విస్ట్ అనేది పెయిన్ ఉంది కదా, సో ఇందాక మనం కిందికి స్ట్రెచ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి పైకి ఇలా ఇలా స్ట్రెచ్ చేయాలి. సో సేమ్ 60 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 10 to 15 రిపిటేషన్స్ అనేది చేయాలి అన్నమాట. మళ్ళీ అగైన్ రిలాక్స్, మళ్ళీ సేమ్ 60 సెకండ్స్ హోల్డ్, మరి రిలాక్స్. సో ఒక సెషన్ లో 4 to 5 టైమ్స్ చేయాలన్నమాట. ఇంతవరకు మనం స్ట్రెచింగ్ చూసాం. ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చూస్తాం. మనకి ఏదైతే వ్రిస్ట్ పెయిన్ ఉందో సో దాన్ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకున్న తర్వాత ఆ పెయిన్ ఉన్న జాయింట్ దగ్గర ఇప్పుడు నేను ఎలా హ్యాండ్ మూవ్ చేస్తాను అలా హ్యాండ్ ని మూవ్ చేయండి. సో ఇలా చేస్తే మనకి స్ట్రెంథనింగ్ జరుగుతుంది అనమాట. సో దీన్ని ఇలా మీరు 10 to 15 రిపిటేషన్స్ చేయండి. మళ్ళీ రిలాక్స్, మళ్ళీ 10 to 15 రిపిటేషన్స్, మళ్ళీ రిలాక్స్. ఇలా మీరు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి. థర్డ్ ఏముందంటే మనం ఏదైతే మనకి వ్రిస్ట్ పెయిన్ కదా, సో హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసి మనం దీన్ని ఫస్ట్ ఇలా రొటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని యాంటీ రొటేషన్ ఇట్లా. ఇలా మీరు 10 to 15 రొటేషన్స్ చేయండి. ఇలా మీరు ఈచ్ సెషన్ లో 3 to 5 టైమ్స్ అనేది చేయండి. మీకు త్వరగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. సో నేను చెప్పిన ఈ 3 ఎక్సర్సైజెస్ మీరు కంపల్సరీగా పాటించండి. మీకు పెయిన్ అనేది ఖచ్చితంగా పోవడం జరుగుతుంది. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైనంత మందికి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పైన కనపడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.